సో ఫస్ట్ టైం స్పీడ్ డిస్టెన్స్లో 3 మెయిన్ ఫార్ములాస్ నేర్చుకోవాలి. డిస్టెన్స్ కావాలంటే టైం ఇంటూ స్పీడ్ చేయాలి, టైం కావాలంటే డిస్టెన్స్ బై స్పీడ్ చేయాలి, స్పీడ్ కావాలంటే డిస్టెన్స్ బై టైం చేయాలి. ఓకే, అండ్ దెన్ సో కిలోమీటర్ అంటే 1000 మీటర్స్ తెలుసు కదా. 1 అవర్ ఈజ్ ఈక్వల్ టు 3600 సెకండ్స్, 60 మినిట్స్. సో ఇప్పుడు ఏంటంటే ఇంకో ఇంపార్టెంట్ టాపిక్, కిలోమీటర్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక 10 కిలోమీటర్ పర్ అవర్ ఉందనుకో, దాన్ని మీటర్ పర్ సెకండ్ కింద మార్చాలంటే 5/18 ఇంటూ 5/18 చేస్తాం కదా. సో ఆ 5/18 ఎలా వచ్చిందంటే, ఈ కిలోమీటర్ అంటే 1000 మీటర్స్ కదా, 1 అవర్ అంటే 3600 సెకండ్స్ కదా. సో దీన్ని క్యాన్సిల్ చేస్తే 5/18 వచ్చింది. అలాగే ఒక మీటర్ పర్ సెకండ్ ఉన్న వాల్యూని కిలోమీటర్ పర్ అవర్ కింద కన్వర్ట్ చేయాలంటే దాన్ని ఇంటూ 18/5 చేసుకోవాలి. అర్థమైందా? సో ఈ రెండు ఫార్ములాస్ కూడా ఎక్కువ గుర్తుపెట్టుకో. సో ఇక్కడ ఫస్ట్ 3 క్వశ్చన్స్ చూద్దాం. A car traveled 180 kilometers in 180 minutes. What is the speed of the car in meter per second అని అడిగాడు. చూడు, ఇన్ మీటర్ పర్ సెకండ్ అనేది ఇంపార్టెంట్. సో స్పీడ్ అంటే ఏం చెప్పాను, డిస్టెన్స్ బై టైం కదా. సో డిస్టెన్స్ ఈజ్ 180 కిలోమీటర్స్ అండ్ టైం అనేది 3 అవర్స్. సో నేను చెప్పాను, ఒక కిలోమీటర్ పర్ అవర్ ఉంది కదా, దాన్ని మీటర్ పర్ సెకండ్ కింద కన్వర్ట్ చేసుకోవాలంటే ఇంటూ 5/18 చేసుకోవాలి. సో దీన్ని ఇంటూ 5/18 తీసుకుంటే 18 180లో 10 టైమ్స్ క్యాన్సిల్, 50/3 వస్తుంది. 50/3 అంటే 16/3 సింప్లిఫై చేసుకుంటే. ఓకే, సెకండ్ క్వశ్చన్. ఏ మ్యాన్ ట్రావెల్డ్ 180 kilometers in 4 hours. మళ్ళీ అతని స్పీడ్ అడుగుతున్నారు. సో స్పీడ్ ఫార్ములా తెలుసు కదా. అండ్ దెన్ 180 kilometers by 4 hours ఇంటూ 5/18. సో క్యాన్సిల్ చేసుకుంటే 50/4 వస్తుంది. 12/2 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. అండ్ థర్డ్ 90 కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్ కింద కన్వర్ట్ చేసుకోమంటున్నారు. సింపుల్ ఇది. 90లో 5 టైమ్స్ పోతే 5 × 5 25. ఓకే. సో ఫోర్త్ క్వశ్చన్కి వచ్చేసరికి, ఏ ట్రైన్ ట్రావెల్స్ 82.6 kilometers per hour. హౌ మెనీ మీటర్స్ ఇట్ విల్ ట్రావెల్ ఇన్ 15 minutes. ఒక 1 అవర్లో 82.6 kilometers ట్రావెల్ చేస్తుందంట ఆ ట్రైన్. సో అది 15 minutesలో ఎంత ట్రావెల్ చేస్తుంది అని అడుగుతున్నారు ఇక్కడ. సో ఇప్పుడు ఏం చేసుకుంటాం. ఓకే, ఫోర్త్ క్వశ్చన్ ఉంది కదా. సో కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. 82.6 ఇంటూ 5/18 చేసుకుంటే క్యాలిక్యులేషన్ పార్ట్ చాలా ఎక్కువ అయిపోతుంది కదా. సో అలా చేసుకోవడం కన్నా 60 minutes కదా 1 అవర్ అంటే, 60 minutesలో 82,600 meters వెళ్ళింది. అంటే ఏం లేదు, అవర్స్ని మినిట్స్ కింద కన్వర్ట్ చేసుకున్నాం, కిలోమీటర్స్ని మీటర్స్ కింద కన్వర్ట్ చేసుకున్నాం. సో 60 minutesలో 82,600 meters అంటే అందులో బై 4 అంటే 15 minutes కదా, 1/4 వంతు 15 minutes కాబట్టి ఆ 15 minutesలో ఎంత అని అడుగుతున్నారు కదా. సో 82,600/4 చేసుకుంటే 20,650 వస్తుంది. సో ఇది ఈజీ వే ఆఫ్ క్యాలిక్యులేషన్ అన్నమాట. How many minutes does Aditya take to cover a distance of 400 meters if he runs at a speed of 20 kilometers per hour? ఆదిత్య అనే పర్సన్ 20 kilometers per hour అనే స్పీడ్తో పరిగెడుతుంటే అతను 400 మీటర్స్ని ఎన్ని మినిట్స్లో అచీవ్ చేయగలడు. సో ఇది క్వశ్చన్ అక్కడ. సో మనం ఈ 20 kilometers per hourని మీటర్ పర్ మినిట్లో కన్వర్ట్ చేసుకుంటాం. సో 20 kilometers అంటే 20,000 meters అండ్ పర్ అవర్ అంటే 1 అవర్. సో 1 అవర్ అంటే 60 minutes కదా. సో 60 minutesలో అతను 20,000 meters పరిగెడతాడు. సో అదే 400 meters ఎన్ని మినిట్స్లో పరిగెడతాడు అని క్వశ్చన్. సో ఈ 20,400 అవ్వాలంటే మనం బై 50 చేస్తే 400 వస్తుంది. అంటే 20,050 పార్ట్స్ అయితే 400 1 పార్ట్. సో సేమ్ దీనికి వాడిందే టైంకి కూడా అప్లై చేయాలి. సో 60/50 చేస్తాం, 60 minutes by 50. సో అప్పుడు 6/5 వస్తుంది. దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో చేసుకుంటే 1/5 minutes వస్తుంది. ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎందుకు చేసామంటే ఆప్షన్స్లో 1/5, 2 4/5 ఇలా ఇచ్చారు కాబట్టి. సో సిక్స్త్ క్వశ్చన్, ఏ సైక్లిస్ట్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 750 meters in 2 minutes 30 seconds.
వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద సైక్లిస్ట్? ఒక సైక్లిస్ట్ 750 మీటర్స్ని 2 minutes 30 secondsలో కవర్ చేసేసాడు. సో ఆ సైక్లిస్ట్ యొక్క స్పీడ్ ఎంత అని అడిగాడు. నాకు స్పీడ్ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై టైం. సో ఇక్కడ చూడు 6th క్వశ్చన్ కదా, 750 మీటర్స్ని మనం 2 minutes 30 seconds అంటే ఎన్ని సెకండ్స్ మొత్తం? 150 seconds అవుతుంది సెకండ్స్లో కన్వర్ట్ చేసుకుంటే, ఎందుకంటే మీటర్స్లో ఉన్నప్పుడు సెకండ్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో దాన్ని ఇప్పుడు మన కిలోమీటర్ పర్ అవర్ అడిగాడు కదా, స్పీడ్ ఇన్ కిలోమీటర్ పర్ అవర్ అని అడిగాడు కాబట్టి మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్ కింద కన్వర్ట్ చేసుకోవాలంటే 18 × 18/5 చేయాలి కదా. సో చూడు ఈ 750 150లో 5 times పోద్ది, 5 క్యాన్సిల్ చేస్తే 18 మిగులుతుంది. సో 18 కిలోమీటర్ పర్ అవర్ ఇస్ ద ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, a man walked at a speed of 4 km/h from point A to B. ఒక మనిషి ఒక 4 km/h అనే స్పీడ్తో A to Bకి రీచ్ అయ్యాడు అండ్ కేమ్ బ్యాక్ ఫ్రమ్ B to A at a speed of 6 km/h. మరి అదే B నుంచి A దాకా 6 km/h అనే స్పీడ్తో నడుచుకుంటూ వచ్చాడు. వాట్ వుడ్ బి ద రేషియో ఆఫ్ ద టైమ్ టేకెన్ బై ద మ్యాన్ ఇన్ వాకింగ్ ఫ్రమ్ పాయింట్ A to B టు దట్ ఆఫ్ ఫ్రమ్ పాయింట్ B to A? సో ఇక్కడ ఏమడిగాడు? A to B to B to A రేషియో ఎంత అని అడుగుతున్నారు. సో ఇక్కడ 4:6ని మనం క్యాన్సిల్ చేసుకుంటే 2:3 వస్తుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, ఈ డిస్టెన్స్ ఒకటే అయినప్పుడు టైం రెసిప్రోకల్ అవుతుంది. సో అప్పుడు ఇది ఇంటర్చేంజ్ అయ్యి 3:2 కింద మారుతుంది. స్పీడ్ రేషియో అండ్ టైం రేషియో ఆర్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్ వెన్ ద డిస్టెన్స్ ఈజ్ సేమ్. డిస్టెన్స్ ఒకటే ఉన్నప్పుడు ఇది స్పీడ్ రేషియో కదా, అప్పుడు టైం అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అవుతుంది. సో ఇది అది ప్రూవ్ చేసే పాయింట్. సో 9th క్వశ్చన్, ఇది ఈజీయే. ఏ మ్యాన్ రైడింగ్ హిస్ బైసైకిల్ covers 150 meters in 25 seconds. What is his speed in km/h? 150 meters 25 secondsలో కవర్ చేస్తాడు. సో దాన్ని km/h కింద కన్వర్ట్ చేయమనుకున్నాడు. సో ఇక్కడ 150/25 చేస్తే 6 వస్తుంది. సో మీటర్ పర్ సెకండ్ km/h కింద కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 18/5. సో 6 × 18 108/5 is equal to 108/5ని డెసిమల్ పాయింట్స్లోకి తెచ్చుకుంటాం 21.6 km/h వస్తుంది ఆన్సర్. A man covered a distance of 180 kilometers in 4 hours on a bike. 180 kilometers 4 hours కవర్ చేశాడు ఒక బైక్ మీద. How much distance will he cover on a bicycle in 8 hours if he rides the bicycle at 1/6 the speed of the bike? అంటే తిను ఒకవేళ ఆ బైసైకిల్ నడిపితే ఒక 8 hours ఎంత స్పీడ్లో? ఆ బైక్ వెళ్ళిన స్పీడ్లో 1/6 పార్ట్ స్పీడ్లో 8 hours నడిపితే అప్పుడు ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తాడు అని అడిగాడు. ఓకేనా, క్వశ్చన్ అర్థమైందా? సో ఫస్ట్ మనం 180 km 4 hours డివైడ్ చేస్తే 45 వస్తుంది. అంటే 45 km/h స్పీడ్తో అతను డ్రైవ్ చేస్తున్నాడు బైక్. ఇప్పుడు అదే సేమ్ సైకిల్ 1/6 స్పీడ్తో వెళ్తే అప్పుడు ఎన్ని డిస్టెన్స్ కవర్ చేస్తాము క్వశ్చన్ కదా. సో 45 × 1/6 చేస్తే 6, 42లో 7 times, 45లో 7 times పోతుంది. సో 7.5 ఎన్ని అవర్స్ డ్రైవ్ చేశాడు అన్నారు? 8 hours డ్రైవ్ చేశాడు అన్నారు. సో 7.5 × 8 is equal to 60 km/h is the answer.